సో ఇప్పుడు సంబంధాల విషయానికి వచ్చేసరికి ఆయనే తండ్రి, ఆయనే టీచరు, ఆయనే శిక్షకుడు, ఆయనే మనకు జీవిత భాగస్వామి. అంటే మన జీవితంలో భాగస్వామ్యం తీసుకుంటాడు పార్ట్నర్. సో పార్ట్నర్షిప్ లో ఏమవుతుంది, అన్ని కలిసి చేసుకుంటాం. ఈ సంబంధం కూడా ఆయనతో జోడించాలి. సో అప్పుడు ఏమవుతుంది, శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి. సో ఆధ్యాత్మికత అంటే భగవంతుణ్ణి చేరుకోవడం కాదు, ఆయనతో పాటు కలిసి జీవించి చేతిలో చెయ్యేసి అడుగులో అడుగు వేసి నడవడం. అప్పుడు జీవితం ఎలా ఉంటుందో చూడండి. సో ఇవన్నీ ఆత్మకు సంబంధించిన సంబంధాలు. సో మన శరీరం సంబంధించి స్థూలమైన తల్లిదండ్రులు ఉంటారు, సంబంధీకులు ఉంటారు, టీచర్లు ఉంటారు, శిక్షకులు ఉంటారు, భర్త భార్య పిల్లలు వీళ్ళంతా ఉంటారు. కానీ ఇది ఆత్మకు సంబంధించిన జ్ఞానం. ఆత్మకు సంబంధం, ప్రతి సంబంధం తండ్రితో ఉంటుంది. ఎప్పుడైతే ప్రతి సంబంధం తండ్రితో జోడిస్తామో ఆ శక్తి వచ్చినప్పుడు దాన్ని అందరికీ పంచుతాం. ఇంతే సబ్జెక్ట్, ఇంతకు మించి లేదు. ఇది అర్థమైందంటే అన్ని సంబంధాలు సెట్ అయిపోతాయి. సో ఇప్పుడు ఇది ప్రాక్టికల్ లైఫ్ లో ఇప్పుడు స్క్రీన్ మీద ఇది వేస్తున్నాం చూడండి. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి మరియు స్నేహితుడు. సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే భగవంతుడు అన్ని పాత్రలు ఆత్మకి స్నేహితుడు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. శరీరం ఉన్న సంబంధాలు ఆత్మకున్న సంబంధం. సో ఆత్మకు ప్రతి సంబంధం పరమాత్మతోటి ఉంటది. పరమాత్మనే తండ్రి, టీచరు, శిక్షకుడు, జీవిత భాగస్వామి, స్నేహితుడు, అన్ని సంబంధాలు ఆయనతో ఉన్నాయి. సో ఎప్పుడైతే మనం ఈ సంకల్పం చేస్తామో ఆయన నాకు జీవిత భాగస్వామి, స్నేహితుడు అన్నప్పుడు ఆ స్నేహం అన్న దైవీ గుణం మనలో ఎమర్జ్ అవుతుంది. ఆ స్నేహం అన్న దైవీ గుణం మనలో ఎమర్జ్ అయినప్పుడు, ఉద్భవించినప్పుడు, ఎమర్జ్ అన్నది ఇంగ్లీష్ పదము, ఉద్భవించే తెలుగులో, మనలో అది పైకి వచ్చినప్పుడు దాన్ని పంచుతూ ఉండాలి. పంచుతూ ఉంటే మల్టిప్లై అవుతూ ఉంటది. సో అప్పుడు ఏమవుతుంది, భార్యకి భర్త స్నేహితుడు అవుతాడు, స్నేహాన్ని పంచాలి. భర్తకు భార్య ఏమవుతుంది, స్నేహితురాలు అవుతుంది, స్నేహాన్ని పంచాలి. ఇంతే అక్కడ జరగాల్సింది. నేను మంచితనంతో ఉన్నాను కానీ నాకు మళ్ళీ తిరిగి రాలేదు అని అంటే, యుగధర్మం కలియుగంలో ఉన్నాం. కలియుగంలో భగవంతుడు అవతరణ జరిగింది, జ్ఞానం వస్తోంది బయటికి. సో ఇప్పుడు మీరు దాన్ని చేస్తూ పోవాలి. నేను ఒక క్లాస్లో ఒక భవిష్యమాలిక వేసి చూపించాను. ఇది సంధి యుగము, సంగమ యుగము అని. ఈ యుగంలో చెయ్యాలి. సో కొంచెం ఓపిక్గా వినండి, కన్ఫ్యూజ్ కావద్దు. మొత్తం సబ్జెక్ట్ అంతా నేను ఒక ఎపిసోడ్లో చెప్పలేను కాబట్టి కంటిన్యూటీ పెట్టి చూడాలి. సో ఇప్పుడు గనక మీరు చేసుకుంటే మీ రాబోయే జన్మలన్నీ మీ వచ్చే కుటుంబ సభ్యులంతా స్నేహంతో ఉంటారు. సో ఇప్పుడు చక్కబడుతుంది పరిస్థితి. మీరు రాబోయే జన్మలు కూడా ఆ రకంగా కుటుంబ సభ్యులంతా స్నేహంతో ఉండేవాళ్ళు వస్తారు.